కత్తిరికాయ పులికొలంబుకి ఫస్ట్ బాండి పెట్టుకొని కావాల్సినన్ని నూనె పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం మెంతులు, సోంపు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పుదీనా, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కొంచెం మగ్గనించుకోవాలి. నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మగ్గాయి కదా, దీంట్లో మనం వంకాయలు తీసుకుందాము. ఇప్పుడు కొంచెం కలుపుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాము. నేను చింతపండు తీసుకోవట్లేదు, సో దానికి నేను సపరేట్గా టమాటానే తీసుకుంటున్నాను. ఇది ఇలా మగ్గుతూ ఉండగా మనం ఒక బాండీలోకి టమాటాలు ఒక 6-7 టమాటాలు కోసుకొని బాగా మగ్గనించుకోవాలి. చింతపండు తినేవాళ్ళు డైరెక్ట్గా టమాటాలని వంకాయల్లోనే వేసుకొని చింతపండు రసం పిండుకోవచ్చు. అదిగోండి, ఇది ఇలా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీన్ని వంకాయల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం టమాటాని దీంట్లో తీసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకొని దీంట్లో మనం కొలంబు పొడి వేసుకోవాలి. నేను 6 స్పూన్ల కొలంబు పొడి వేసుకున్నాను. పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడా నీళ్లు పోసుకుందాము. నేను ఒక 2 చెంబులు నీళ్లు పోసుకున్నాను. ముక్కలన్నీ బాగా మునిగేదాకా నీళ్లు పోసుకోండి మీరు. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. చిక్కపడేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. చిక్కబడిపోయింది కదా, దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసి తీసేసుకుంటే కత్తిరికాయ పులికొలంబు రెడీ. అంటే వంకాయ పులికొలంబు అంటే వంకాయ పులుసు రెడీ.